బాగున్నారా? మేమైతే బాగున్నాము. మేమైతే ఊరికి వచ్చినాం కదా. ఈరోజు అయితే మా పిల్లలకైతే ఒకటి ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే చిప్స్ గెస్సింగ్ ఛాలెంజ్ అనేది పెడుతున్నా. అదైతే నాకు తెలియదు, నేను అనుకున్నా కానీ ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇది దీని చిప్స్ పేర్లు కళ్ళకి బట్ట కడతాము పిల్లలకి. ఏ చిప్స్ పట్టుకుంటే ఆ చిప్స్ పేరు చెప్పాలి. ఆ చిప్స్ మీద ఉంటుంది కదా, ఇలా పేరు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారా, ఇక్కడ ఏమైనా పెడతాం. అయితే ఒక చిప్స్ నోట్లో పెడతాము, టేస్ట్ చేయాలి. వాళ్ళ కళ్ళకి బట్ట కట్టి అన్ని చింపి అన్ని ఇదేం చిప్స్ ఇదేం చిప్స్ అని అడుగుతా. వాళ్ళు కరెక్ట్గా చెప్తే మాత్రం వాళ్ళకి ఛాలెంజ్ పెట్టినా కదా, వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తాను అనుకుంటున్నారా? 500 మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు మీ ముందరనే నేను మాత్రం కరెక్ట్ చెప్పిన వాళ్ళకి అన్ని చూస్తాను, ప్రతి ఒక్కటి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కదా. 10 కరెక్ట్ చెప్పిన వాళ్ళకైతే 500. మీరు కూడా ఈ వీడియో చూడండి పూర్తి వరకు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఎలా చేయాలో వీడియో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ పిల్లలతోటైనా మేమైనా ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? రెడీ మరి? ఇక చూడ హాయ్ చెప్పండి. ఇక చాలు చేద్దామా? ఓకే. అయితే టవల్ తీసుకున్నాం, కడుతున్నాం. మా బామ్మాడికి ఫస్ట్ గుడ్డోడు, బామ్మాడికి అయితే కడుతున్నా. కనిపిస్తున్నారా? నువ్వు నిజం చెప్పవురా. నిజం చూడు, నిజం చూడు చూడు. ఫస్ట్ నేను చెప్తాను చూడు. ఫస్ట్ కారం చిప్స్ కాదు, స్పైసీ విల్స్. ఒక్క నిమిషం. ఇవన్నీ 2 ఇవన్నీ 5 ఇవన్నీ 6. ఓకే వస్తున్నా, చూద్దాం. చలో మనకైతే తిరగదాం. ఏం పేరు అని చెప్తారా, గుర్తుపడతారా చూద్దాం. పట్రా. One, 2, 3, 4, 5. టైం చెప్పు. ఇవి అది జామ్ చిప్స్. యా కరెక్ట్. 1 కరెక్ట్ చెప్పిండు. ఇదైతే ఇచ్చినా చాక్లెట్. యే 1 కరెక్ట్. 2 కరెక్ట్. పొట్టాడు పాడే కరెక్ట్ చెప్తుండు, గుర్తుపడతాడు పడుతుడు. సూపర్. మాక్సిమం అయితే దగ్గరలో ఉండు. నో దట్ ఈస్ బింగో. దగ్గరలో ఉండు. మనోడైతే ఆయన తింటాడు. వావ్ నైస్. ఎన్ని చెప్పిండు? 4. 1 2 3 ఇదే కదా. 4 ఇంకా 6 ఉన్నాయా? ఇంకా 6. చూద్దాం అన్ని కరెక్ట్ చెప్తారా, చూద్దాం. అన్ని కరెక్ట్ చెప్తే ఈయనతోనే లాస్ట్ అవుతుంది. ఏమైందిరా? కానియాలి తొందరగా. ఏమో ఉండే. 1 2 3 4 5. కరెక్ట్ చెప్పిండు. 5th రాంగ్ చెప్పిండు. ఇదైతే ఏంది? గ్రీన్ బింగో. గ్రీన్ బింగో అంట. ఇంకొకటి అయితే చేస్తున్నా, ట్రై చేస్తా. తెలుస్తుంది, తక్కువనే తెలుస్తుంది. చెప్పాలి. 1 2 3 4 5 6 టైం అప్. పాపడ్ చిప్స్. చిన్న పిల్లలకు కూడా, పుట్టిన అంబాడే పిల్లలకు కూడా తెచ్చి ముందలేస్తారు ఇదే. చెప్పురా ఒకటి.
వెరీ గుడ్. 6 కరెక్ట్ చెప్పిండు. ఇది కూడా ఇళ్ళలో కూడా ఎమ్ముకుంటారు కానీ అలా One, two, three, four, five. Spicy wheels. కారం చిప్స్ అన్నాడు కానీ అట్లే ఉండదు. 1, 2, 3, 4, 6. Correct. 7 correct. 8 correct. ఇంకొకటి ఉంది కదా ఇది రాకుండా ఇంకొకటి ఉందా ఇక దీంట్లో చూద్దాం కానీరా కరెక్ట్ 9 కరెక్ట్ చెప్పిండు. So 9 కరెక్ట్ చెప్పిండు. ఏమంటారు సెకండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు చూద్దాం ఓకేరా ఫస్ట్ సెకండ్ కలిపినా కలపకుండా ఏం కాదు కార్తీక్ అయితే అయిపోయింది ఫస్ట్ ది వాడైతే 9 కరెక్ట్ చెప్పిండు ఒక్కటైతే పోయింది వాడిది చూద్దాం నెక్స్ట్ అక్షర వచ్చింది అక్షర ఎన్ని కరెక్ట్ చెప్తుందో ఎన్ని రాంగ్ చెప్తుందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ 5 ఇవన్నీ 4 ఇవన్నీ 2 ఇవి 1 ఇవి 6 ఓకే ఫస్ట్ అయితే అక్షరకైతే ఇవి తినబెడదాము గుర్తుపడుతుందా లేదా చూద్దాం వన్ అయితే కరెక్ట్ చెప్పింది తినలే ఇంకా ఫస్ట్ తినాలి వెళ్ళా తినొద్దు టైం ఆఫ్ అవుతుంది Make it fastly. Golgappa. No. One wrong. Papad chips. పాపడ్ చిప్స్ పోయింది ఒకటి సెకండ్ పోయింది థర్డ్ అయితే ఇది తింటూనే ఉంటాడు డైలీ అది. గెస్ చేయి. బింగో. యా 2 కరెక్ట్. 2 కరెక్ట్. 2 కరెక్ట్ చెప్పిందా థర్డ్ది అయిపోయింది ఫోర్త్ది కారం అవుతుందా వాటర్ తీసుకురా ఎవరన్నా చూడండి ఇదైతే టమాటో ఫ్రైజ్. ఓకే కరెక్ట్ 3. థర్డ్ ఫోర్త్ అయిపోయింది 3 కరెక్ట్ చెప్పింది ఫోర్త్ అయిపోయింది ఫిఫ్త్ ఇది చూద్దాం గోల్గప్ప. యా 4 కరెక్ట్. 4 కరెక్ట్ చెప్పింది సిక్స్త్ది మరి చూద్దాం ఏం చెప్తుందో చెప్పాలి తొందరగా ఫాస్ట్ 1, 2, 3, 4 కరెక్ట్. 5 కరెక్ట్. యా 5 కరెక్ట్. అవి పెట్టలే పొటాటో పెట్టలే. ఇదైతే బిజీ చాక్లెట్ చిప్స్. 6 కరెక్ట్. కరెక్ట్ చెప్పింది ఇది బిజీ 1, 2, 3, 4, 5. టైమ్ అప్. 6. time up. టైం Time up అయిపోయింది పోయింది ఓన్లీ ఎన్ని 7 కి 5 చెప్పింది సెకండ్ 2 6 చెప్పింది కరెక్ట్ గా. 6 చెప్పలేదు 5 చెప్పింది 6 చెప్పిందా లాస్ట్ టమాటోతోని 6. ఎవరు తింటూనే ఉంటారు అది. యా కరెక్ట్. ఐ పెట్టి మోర్ 7 కరెక్ట్.
10కి ఏమైతే ఇప్పుడైతే 6 చెప్పింది, 4 చెప్పాలి కరెక్ట్, 4 రాంగ్ చెప్పింది, 6 అయితే చెప్పింది. ఇంకా 6 చెప్పింది కదా. చూద్దాం, ఇంకొక అమ్మాయి ఉంది కదా మా సింధు అవుతుంది. ఇక సింధు ఎలా చెప్తుంది చూద్దాం. ఓకేనా అక్షర? ఇది కలపాలి. వాటర్ తాగేళ్ళు 2 ఇవి 1 ఇవి 3 ఇవి 8 ఇవి 12 ఇవి 1 20. చలో ఇక అక్షర అయిపోయింది, కార్తీక్ అయిపోయింది. నెక్స్ట్ సింధు తోటి చేద్దాము. మరి ఈ అమ్మాయి ఎలా చెప్తుందో చూద్దాం. ఓకేనా? ఓకే రెడీ. ఫస్ట్ అయితే టమాటో చిప్స్. రాంగ్ రాంగ్ కాదు, రాంగ్. గోల్గప్ప. ఓకే ఫస్ట్ రాంగ్ కరెక్ట్. చెప్పింది. చూద్దాం సింధు ఓడిపోతావు. అయిపోతుంది నీ పని. చాక్లెట్ చిప్. కరెక్ట్. 1 కరెక్ట్. 1 కరెక్ట్ చెప్పింది. సెకండ్కి 1 వచ్చింది, 2కి 1 వచ్చింది. టమాటో చిప్స్. రాంగ్ రాంగ్ రాంగ్. టమాటా చిప్స్. రాంగ్. సారీ టమాటా కాదు. రాంగ్ అంటే పోయింది. జామ్ చిప్స్. అది జామ్ చిప్స్. టమాటానే ఉంది కదా. టమాటా ketchup చిప్స్ ఏమో అది కూడా అది ఉండదు. టమాటా చిప్స్. టూ చెప్పినా కరెక్ట్. ఏచ్కోలే రాంగ్. 1 చెప్పినా. కరెక్ట్ చెప్పాలి. టమాటా చిప్స్ అని ఉంది కదా. ఓన్లీ వన్ టమాటా కరెక్ట్. చిప్స్ అని చెప్పినా మమ్మీ. నువ్వు టమాటా 1 కరెక్ట్ ఓన్లీ. 1 స్టిక్ పాపడ్. స్టిక్ పాపడ్. రైట్. 3కి 2 చెప్పిందా? 2 చెప్పింది. పొటాటో. క్యారెట్. 4కి 3 చెప్పింది. గ్రీన్ బింగో. రాంగ్. 3 పాపడ్ చిప్. పాపడ్ రాంగ్ అంటే రాంగ్ ముందే చెప్పాలి. ఫస్ట్ అనే ఒకటేసారి చెప్పాలి. గుర్తు పట్టేసాడు మరి. స్పైసీ వింగ్స్. రాంగ్. స్పైసీ వింగ్స్. 5కి 4 4 చెప్పింది. 5కి 4. 5కి 4 2 చెప్పింది. రాంగ్ చెప్పింది. అవును 3 రాంగ్ చెప్పింది. 6కి 4 చెప్పిందా? ఇది పెట్టినా పెట్టినావు. జామ్ చిప్స్ పెట్టినావు. నాకు ఇది పెట్టు. టమాటో చిప్స్. కరెక్ట్. అక్క ఇది ఎన్ని కరెక్ట్? పెట్టినా అది లాస్ట్ వన్. ఇది ఒకటే అక్కడ చిప్స్ ఉంది. అది గ్రీన్ వింగో. కరెక్ట్. ఎన్ని? 5కా? 5కి 6 7కి 6 5 6 కాదు ఇందాకనే 4 5 7కి 5. ఇంకా ఒకటి కరెక్ట్. అయిపోయినండి. 2 అయితే చెప్పలేకపోయింది. 8 చెప్పింది కదా. 6 చెప్పింది. 6 చెప్పిందా? 6 చెప్పింది. మొత్తానికి ఏమైతే ఇంకా తక్కువ చెప్పిపోయింది, ఓడిపోయింది. వీళ్ళిద్దరైతే తక్కువ చెప్పారు. వీళ్ళే 10కి అయితే 9 అయితే చెప్పిండు. ఒకటే తక్కువ చెప్పిండు. నేనేం చెప్పినా ఫస్ట్ అన్ని కరెక్ట్ చెప్తే 500 అని చెప్పినా కదా. వీడు కూడా ఒకటి తక్కువ చెప్పిండు. వీళ్ళు అసలే చెప్పలేదు. వీళ్ళు అంటే 4 తక్కువ చెప్పారు. కాబట్టి ఏమి ఇవ్వలేకుండా ఉండద్దు అని చెప్పేసి అయితే 500 కాదు 100 రూపీస్ అయితే కార్తీక్ గారికి ఇస్తున్నా. అరే కంగ్రాచులేషన్స్ రా, 100 రూపీస్ అయితే గెలుచుకున్నావు. అంటే మొత్తం చెప్పలేవుగా, 1 అయితే తక్కువ చెప్పినందుకైతే ఇగో 100 రూపీస్ అయితే గెలుచుకున్నాం. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ పెట్టాలి మేము మళ్ళీ నెక్స్ట్ ఊరికి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ పెడతాము. నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలి, ఏ ఫుడ్ ఛాలెంజ్ పెట్టాలి, ఎలా పెట్టాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చినప్పుడు పక్కా వల్ల కార్తీక్, అక్షర, సింధు, ఉదయ్ తోటి కూడా పెట్టిస్తా. ఎలాంటిదో చాక్లెట్ అంటున్నాడు వాడు. ఏదైనా సరే పక్కా పెట్టిస్తా. పుట్టిగా ఏం ఇవ్వకుండా బాగుంటది పిల్లలకు అని చెప్పేసి అయితే 100 రూపీస్ అయితే ఇస్తున్నా. ఎందుకంటే
అన్ని కరెక్ట్ చెప్తే పక్క 500 ఇచ్చేదాన్ని. ఆడు కూడా ఒక తక్కువ ఇప్పుడు. వీళ్ళిద్దరు ఓడిపోయారు. వీడే విన్నర్. కంగ్రాచులేషన్స్ కార్తీక్. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్. ఓకేనా? బాయ్. మీరిద్దరు ఓడిపోయారని బాధపడకండి. ఈ చిప్స్ అన్ని మీరే తినండి. ఓకేనా?